ఈ కర్రీ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నాకు తెలిసి వంకాయ కర్రీ అంటే చాలామందికి ఇష్టం. ఇలా ఒక ఆలు కాంబినేషన్తో చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ముందుగా వంకాయలను నీట్గా కడుక్కొని ఇలా కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకొని పెట్టుకోవాలి. అలాగే పొటాటోను కూడా పొట్టు తీసి నీట్గా కడిగి ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి. ఒక టమాటా, ఒక పెద్ద సైజు క్యారెట్, ఒక ఆనియను, పచ్చిమిర్చి పేస్ట్, ఇంకా పల్లీలు నువ్వులు వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకున్నాను నేను ముందే. ఈ వంకాయ కర్రీని కుక్కర్లోనే చేసుకోండి, అయితే బాగుంటుంది, కుర్మలాగా వస్తుంది. నేనైతే ఎక్కువ శాతం కుక్కర్లోనే చేసుకుంటాను. ఆయిల్ వేసుకొని ఒక పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇంకా కరివేపాకు వేసుకొని అందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకోండి. తర్వాత క్యారెట్ ముక్కలు, పొటాటో ముక్కలు కూడా వేసుకోండి. ఈ బొబ్బలను 1 అవర్ ముందే నానబెట్టేసి పెట్టేసుకున్నాను. నేనైతే కొంచెం అలా అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం అలా వదిలేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలాగే వదిలేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఉప్పు నీటిలో బాగా కడుక్కొని కుక్కర్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి. ముక్కలకన్నింటికి పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత అలా ఒక 2-3 నిమిషాలు వదిలేసిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా అందులో వేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకున్న ఈ బొబ్బలను కూడా అందులో వేసేసుకోండి. నాకు తెలిసి ఈ బొబ్బలు అయితే వైట్ కలర్లో ఉంటాయి, కానీ ఇవేమో ఇలా ఉన్నాయి. మా ఆయనని తీసుకురమ్మంటే ఇవి తీసుకొచ్చాడు. ఇవి కూడా బొబ్బలే అని చెప్పారంట షాప్లో వాళ్ళు. తర్వాత ఈ పల్లీలు, నువ్వుల పొడి వేసుకోవాలి. నేనైతే ఇది ఒకేసారి మిక్సీ పట్టేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను, ఎందుకంటే మాటికి పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి. తర్వాత ముందే పట్టి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్టును కూడా అందులో వేసేసుకొని మొత్తం ముక్కలకు పట్టేలాగా మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు. వంకాయలతో ఏ కర్రీ చేసినా కూడా వాటర్ ఎక్కువగా వేయకూడదు, చాలా తక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేస్తే ఏంటంటే ఆ వంకాయ కర్రీకి ఉన్న టేస్ట్ మాత్రం పోతుంది. కొత్తిమీర వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3-4 విజిల్స్ రానివ్వాలి. అంతే. ఈ కర్రీ జొన్న రొట్టెలోకి, బగారా రైస్లోకి, చపాతీలోకి, వైట్ రైస్లోకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.